హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకెవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు త్వరగా పొందవచ్చు అన్నమాట. ఇక ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 18th January 2019 అడిగిన ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్లో కొంచెం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నాగాలాండ్ యొక్క రాజధాని ఏమిటి? ఈ షిఫ్ట్లో మనకి 2 క్యాపిటల్స్ అదేవిధంగా ఒక కరెన్సీ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి నాగాలాండ్ యొక్క క్యాపిటల్ ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కోహిమా. నాగాలాండ్ యొక్క క్యాపిటల్ ఏంది? కోహిమా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని క్వశ్చన్ జరిగింది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని ఏమిటి? కాబూల్. ఆన్సర్ వచ్చేసరికి కాబూల్. ఇక ఆఫ్ఘనిస్తాన్ యొక్క కరెన్సీ వచ్చేసరికి ఏంటో తెలుసుకుందాము. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ వచ్చేసరికి ఆఫ్ఘనీ. ఆఫ్ఘనిస్తాన్ యొక్క కరెన్సీ ఏంటిది? ఆఫ్ఘనీ. రాజధాని ఏంటి? కాబూల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, కువైట్ యొక్క కరెన్సీ ఏమిటి? కువైట్ యొక్క కరెన్సీ ఏమిటి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కువైట్ దినార్. కువైట్ యొక్క కరెన్సీ ఏంటి? కువైట్ దినార్. ఇక కువైట్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి కువైట్ సిటీ అనమాట. కువైట్ యొక్క క్యాపిటల్ ఏంటిది? కువైట్ సిటీ. అదేవిధంగా కువైట్ యొక్క కరెన్సీ వచ్చేసరికి కువైట్ దినార్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? 2016 ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని మెడల్స్ సాధించింది అని క్వశ్చన్ జరిగింది అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి 2 మెడల్స్ అనమాట. 2 పథకాలు సాధించింది. ఒకటి వచ్చేసరికి రెజ్లింగ్లో సాక్షి మాలిక్ ఇండియాకి బ్రోంజ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి పివి సింధు 2016 ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో సిల్వర్ మెడల్ సాధించింది అన్నమాట. సాక్షి మాలిక్ ఒకటి, అదేవిధంగా పివి సింధు ఒకటి సాధించారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, దాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? దాల్ సరస్సు అనేది ఏ రాష్ట్రంలో ఉందని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్. దాల్ సరస్సు అనేది శ్రీనగర్లో ఉంది. ఇదే రాష్ట్రంలో ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హరిద్వార్ ఏ నదీ తీరంలో ఉంది? హరిద్వార్ నగరం ఏ నదీ తీరంలో ఉందని క్వశ్చన్ జరిగిందన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి గంగా నది. హరిద్వార్ అనేది ఏ నది తీరంలో ఉందంటే గంగా నది తీరంలో ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఈ క్రింది వాటిలో ఏది కేంద్రపాలిత ప్రాంతం కాదు అని అడిగారు. ఈ క్రింది ఉన్న ఆప్షన్స్లో కేంద్రపాలిత ప్రాంతం కానిది ఏదని అడిగారు. ఆప్షన్స్ బట్టి చూస్తే ఆన్సర్ వచ్చేసరికి అస్సాం. అస్సాం తప్ప మిగిలిన ఆప్షన్స్ అన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట ఇండియాలో.
ఒక అస్సామే కేంద్ర పాలిత ప్రాంతం కాదనమాట ఉన్న ఆప్షన్స్ బట్టి చూస్తే. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యొక్క జానపద నృత్యం ఏమిటి? ఏపీ యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కూచిపూడి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? భారతదేశంలో పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే భారతదేశం యొక్క రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి ఎవరు? ఇండియా యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి నితిన్ గడ్కరీ. రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే స్టడీ ఆఫ్ టిష్యూస్ కణజాల అధ్యయనాన్ని ఏమని అంటారు? స్టడీ ఆఫ్ టిష్యూని ఏమని అంటారు అడిగారు. అదే కణజాల అధ్యయనం ఏమని అంటారు? ఆన్సర్ వచ్చేసరికి ఎనాటమీ. కణజాల అధ్యయనం ఏమంటారు? ఎనాటమీ అని అంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ఎర్త్? వాట్ ఈస్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ఎర్త్? ఆన్సర్ వచ్చేసరికి క్రస్ట్ అనమాట. మొత్తం ఎర్త్లో మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. మీకు క్లారిటీగా చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఒకటి వచ్చేసరికి ఇన్నర్ కోర్ చివరి ఉంటుంది, దాని తర్వాత అవుటర్ కోర్, తర్వాత మెంటల్, ఆ తర్వాత క్రస్ట్ అనమాట. అప్పర్ మెంటల్ అండ్ మెంటల్ ఒకటి, క్రస్ట్, ఈ 4 లేయర్స్ ఉంటాయి అన్నమాట భూమి లోపల. భూమిలో ఉండే అప్పర్ లేయర్ అంటే పైన ఉండే లేయర్ ఏంటంటే క్రస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఉపరాష్ట్రపతి యొక్క కనీస వయసు ఎంత అని అడిగారు. భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి యొక్క కనీస వయసు ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 35 years. భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి యొక్క కనీస వయసు ఎంత? 35 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 5వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు? 5th 5-year ప్లాన్ ఎప్పుడు జరిగిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1974 నుంచి 1978 వరకు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసరికి పేదరిక నిర్మూలన అనమాట. ఈ షిఫ్ట్లో పంచవర్ష ప్రణాళిక మీద 2 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పంచవర్ష ప్రణాళిక మీదే. 11th పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సమ్మిళిత వృద్ధి మరియు సత్వర ప్రగతి, అంటే క్విక్ ప్రోగ్రెస్ అనమాట. దీని యొక్క టైం వచ్చేసరికి 11th 5 years ప్లాన్ యొక్క టైం వచ్చేసరికి 2007 నుంచి 2012 వరకు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే భారతదేశ మొదటి సిక్కు రాష్ట్రపతి ఎవరు? ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జైల్ సింగ్. జైల్ సింగ్ భారతదేశం యొక్క మొదటి సిక్కు ప్రధానమంత్రి అన్నమాట. ఈయన ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడంటే జైల్ సింగ్ 1982 నుంచి 1987 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. జైల్ సింగ్ ఒక్కడే ఇప్పుడు దాకా పాకెట్ వీటో అధికారాన్ని ఉపయోగించిన ఏకైక ప్రధానమంత్రి అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఎస్డిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏమిటి? ఎస్డిక్ యాసిడ్ యొక్క ఫార్ములా వచ్చేసరికి CH3COOH. ఎస్డిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంటి? CH3COOH. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ డస్ ఏ ఎల్లో ఫ్లాగ్ ఇన్ F1? ఫార్ములా 1 రేసులో ఎఫ్ ఫ్లాగ్ దేన్ని సూచిస్తుంది? ఫార్ములా 1 రేసుల్లో ఎఫ్ ఫ్లాగ్ దేనికి సూచిస్తుందని అడిగారు. మొత్తం ఫార్ములా 1 రేసులో మొత్తం 8 ఫ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఎల్లో ఫ్లాగ్ అని దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి స్లోగా నిదానంగా వెళ్ళమని చూపిస్తుంది. ఎందుకంటే డేంజర్ ఇండికేట్ చేస్తూ ఎఫ్ ఫ్లాగ్ చూపిస్తారన్నమాట. అంటే ట్రాక్ చివరికి వచ్చేసింది, చిన్నగా వెళ్ళండి, మలుపులు ఉన్నాయని చెప్పేటప్పుడు మనం ఎల్లో ఫ్లాగ్ అనేది ఫార్ములా రేస్లో చూపిస్తారన్నమాట. ఎల్లో ఫ్లాగ్ చూపిస్తే చిన్నగా వెళ్ళమని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
వాట్ ఈస్ ద పిహెచ్ రేంజ్ ఆఫ్ యాసిడ్ రైన్? యాసిడ్ రైన్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత? మామూలుగా ఏ రైన్ అయినా కానీ నార్మల్ రైన్కి పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 5.6 ఉంటుందన్నమాట. ఈ 5.6 కంటే తక్కువగా ఉంటే మనం దాన్ని యాసిడ్ రైన్ అంటాము. అదే 4 కంటే పిహెచ్ వాల్యూ ఇంకా తక్కువ ఉన్నట్టు దాన్ని టిపికల్ యాసిడ్ రైన్ అని పిలుస్తారన్నమాట. అర్థమైందా? ఇక మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.